1980లో అటల్ బిహారీ వాజ్పేయి, అద్వానీ లాంటి అగ్రనేతలు బీజేపీని స్థాపించారు. 1984లో ఇందిరాగాంధీ హత్య తర్వాత లోక్సభ ఎన్నికలు వచ్చాయి. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ రికార్డు స్థాయిలో సీట్లు గెలుచుకుని సత్తా చాటింది. బీజేపీ కూడా 543 స్థానాల్లో పోటీ చేసింది. కానీ ఆ ఎలక్షన్లో ఆ పార్టీ గెలిచిన సీట్లు రెండంటే రెండే. వాజ్పేయి, అద్వానీ లాంటి వాళ్లు కూడా ఓడిపోయారు. మరి అలాంటి టైంలో బీజేపీ గెలుచుకున్న 2 సీట్లలో ఒకటి తెలంగాణ నుంచి ఉంది. గుజరాత్ నుంచి ఒక సీటు గెలుచుకున్న పార్టీ ఉమ్మడి ఏపీలోని హన్మకొండలోనూ విక్టరీ కొట్టింది. చందుపట్ల జంగారెడ్డి బీజేపీ ఎంపీగా గెలిచి లోక్సభలో గళం వినిపించిన రోజులవి. అంటే బీజేపీకి ఇక్కడ సంస్థాగతంగా పునాదులు నాడే ఏర్పడ్డాయి. అయితే కారణాలేమైనా ఆ అవకాశాన్ని సానుకూలంగా మార్చుకోవడంలో విఫలమై తెలంగాణలో 3వ స్థానానికి పరిమితమైంది. 2014లో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడ్డాక కేంద్రంలో అధికారంలో ఉండడంతో తెలంగాణపై దృష్టి పెట్టి నెమ్మదిగా ఎదుగుతూ వచ్చింది. 2018లో బీఆర్ఎస్ రెండోసారి అధికారంలోకి వచ్చాక బీజేపీ మరింత క్రియాశీలక పాత్ర పోషించింది. ముఖ్యంగా 2020లో బండి సంజయ్ అధ్యక్షుడయ్యాక చాలా సందర్భాల్లో బీజేపీ ప్రధాన ప్రతిపక్షంగా వ్యవహరించిందనే చెప్పాలి. 2020లో దుబ్బాక, 2021లో హుజురాబాద్ ఉప ఎన్నికల్లో బీజేపీ గెలిచినప్పుడు తెలంగాణ పబ్లిక్ కాంగ్రెస్ ని 3వ ప్రత్యామ్నాయంగా భావించారు. బండి సంజయ్ తన ప్రజా సంగ్రామ యాత్రతో, దూకుడు రాజకీయంతో బీజేపీ క్యాడర్లో మొమెంటం తీసుకువచ్చారు. ఈ పోరాటంలో ఆయనతో పాటు నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్, ఈటెల రాజేందర్, రాజాసింగ్, రఘునందన్ రావు, డీకే అరుణ వంటి నాయకులు కీలక పాత్ర పోషించారు. ఆ దశలో 2023 ఎన్నికల్లో బీజేపీ కీలక పాత్ర పోషించే దిశగా పరిస్థితులు ఏర్పడ్డాయి. 2022 మధ్యలో చేసిన కొన్ని సాధారణ సర్వేలైతే ఒకవైపు కాంగ్రెస్ పుంజుకోవడం, ఉత్తర తెలంగాణలో బీజేపీ బలపడ్డంతో 3 పార్టీలకు చెరో 40 సీట్లు వచ్చి హంగు అసెంబ్లీ ఏర్పడుతుందని రిపోర్టులు వచ్చాయి. హంగు అసెంబ్లీ వస్తే ఏ పార్టీలు పొత్తు పెట్టుకుంటాయనే చర్చలు కూడా మొదలయ్యాయి. అయితే ఈ దశలో కేంద్ర బీజేపీ నాయకత్వం నిర్ణయం అటు తెలంగాణ బీజేపీ వ్యవస్థకే కాదు, ఒక సాధారణ ఓటరుకు కూడా షాక్ ఇచ్చింది. అది జూలై 2023లో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా బండి సంజయ్ స్థానంలో జి కిషన్ రెడ్డిని నియమించడం. 2014-16 మధ్య కాలంలో కిషన్ రెడ్డినే పార్టీ ప్రెసిడెంట్గా ఉన్నారు. ఈ చర్యతో బీజేపీ అప్పటి వరకు తాను సాధించుకున్న ఓట్లు తెచ్చిపెట్టే పొలిటికల్ అడ్వాంటేజెస్ ని కోల్పోయింది. దాదాపు 40 సీట్లు గెలిచే అవకాశముందని బీజేపీ గురించి సర్వేలు చెబితే 2023 ఎన్నికల్లో ఆ పార్టీ కేవలం 8 సీట్లతో సరిపెట్టుకుంది. బీజేపీకి నిజంగా బలం ఉందా లేదా అనేది 2024లో పార్లమెంట్ ఎన్నికలు చెప్పాయి. ఆ ఎన్నికల్లో మొత్తం 17 సీట్లలో బీజేపీ 8 సీట్లు గెలిచింది. మరి అసెంబ్లీ ఎన్నికల్లో కావాలనే బోల్తాపడి రేవంత్ రెడ్డికి మార్గం సుగమం చేసిందా? ఇది నేటికి రకరకాల ఊహాగానాలు ఉన్న ఒక నిగూఢ రహస్యమే. కానీ వచ్చే ఎన్నికల్లో ఇలా జరగకూడదని మోదీ, షా తేల్చి చెప్పారట.